అందాల నటుడు శోభన్ బాబు గారు. ఈయనందరూ కూడా అందాల నటుడు అనేవారు. ఆ తర్వాత ఇప్పుడు మనకి హీరో వెంకటేష్కి ఏ విధంగా అయితే, నాగార్జునకి ఏ విధంగా అయితే, ఆ కాలంలో నాగేశ్వరరావు గారికి ఏ విధంగా అయితే లేడీస్ ఫాలోయింగ్ ఉండేదో, వీళ్ళందరికంటే కూడా ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది శోభన్ బాబు గారికి అనమాట. అంటే ఎప్పుడు కూడా ఆయన స్టోరీస్ ఎలా ఉండేవంటే లేడీస్ ఓరియంటెడ్. ఇద్దరు భార్యలతో, ఒక భార్య ఒక ప్రేయసి, ఇలాగ ఎంతసేపు చూసినా సరే లేడీ సెంటర్డ్ ఫిలాసఫీతో తీసేవారు శోభన్ బాబుని. ఆ విధంగా ఆయన చాలా మోస్ట్ డిసిప్లిన్డ్ హీరో అనమాట. ఆయన ఎంత క్రమశిక్షణ అంటే టైంకి షూటింగ్స్ రావడము, అసలు ప్రొడ్యూసర్లను బాధ పెట్టకపోవడము, ప్లస్ రెండవది ఏంటంటే ఆయన దూరదృష్టి ఉండడము. కనీసం షూటింగ్లో వాళ్ళ పిల్లల్ని కనుక తీసుకొచ్చినట్లయితే ఆ షూటింగ్లో చూసి వాళ్ళ పిల్లలు ఎక్కడ మళ్ళీ సినిమా ఫీల్డ్లోకి వెళ్తామేమో అని చెప్పి టెంప్ట్ అవుతారేమో, సినీ ఇండస్ట్రీని ఆయన రెండు కళ్ళతో చూసి ఏలినటువంటి వ్యక్తి కాబట్టి అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో తన పిల్లలు ఈ సినీ ఇండస్ట్రీకి రాకూడదు అని చెప్పి ఆయన అంత డిసిప్లిన్డ్గా ప్లాన్డ్గా ఉండేవారు అన్నమాట. ఆ తర్వాత ఆయన కేవలం ఒక సినిమా హీరోగా ఒక ఎత్తు అయితే, ఒక రియల్టర్గా, ఒక రియల్ ఎస్టేట్ సామ్రాజ్య అధినేతగా ఎదిగిపోయినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి. తారాస్థాయికి వెళ్ళిపోయారు. వేలాది కోట్ల రూపాయలు ఈ భూముల ద్వారా సంపాదించారు. అంటే జయలలిత గారి యొక్క, సీఎం జయలలిత ఆయనకి సన్నిహితురాలుగా ఉండేవారు, మంచి స్నేహితురాలుగా అనేవారు. మరి అలాగే చక్కగా ఆమె సలహాల మీద ఆ తర్వాత మురళీమోహన్ కూడా సలహాలు ఇచ్చి, మరి భూములు మనం కొనుక్కున్నట్లయితే అవి మంచిగా రేట్లు తర్వాత పెరుగుతాయి, భూమిని నమ్ముకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా చెడిపోడు అని చెప్పి ఇలాంటి సూత్రాలతో ప్రభావితం చేసి తాను చేసి నిరూపించి, అంటే కొన్ని ఎక్కడెక్కడో బంజరు భూములను కొనడం, ఎక్కడెక్కడో కొన్ని ల్యాండ్స్ని కొనడము, తర్వాత రేట్లు పెరగడము, అక్కడ మరి ఇవన్నీ కూడా కళ్ళతో చూసి వేలాది కోట్ల రూపాయలుగా తయారవ్వడము, ఇవన్నీ చూసి మహేష్ బాబు కూడా, ఈయన మురళీమోహన్ కూడా టెంప్ట్ అయ్యి మరి ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన్ని అనుకరించి ఈయన కూడా, మురళీమోహన్ కూడా ఈ రోజున జైభేరి ఇండస్ట్రీస్ని, జైభేరి కన్స్ట్రక్షన్స్ని ఇవన్నీ కూడా స్టార్ట్ చేసి మరి ఆయన మా గొప్ప వ్యక్తిగా ఎదిగిపోయారు. అలాగే సీఎం జయలలిత గారు ఆయనకి శోభన్ బాబు గారికి చాలా అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేవారు. అంటే ఎప్పుడు సలహాలు ఇచ్చినా సరే శోభన్ బాబు స్ట్రైట్ ఫార్వర్డ్ సలహాలు ఉండేవి అండ్ మితభాషి. ఆయన చెప్పదలుచుకున్నది ఇతరులకి చక్కగా మంచి మార్గాన్ని బోధించేవారు అని. లేకపోతే మన ఇప్పుడు ఐరన్ లేడీగా పేరు ప్రసిద్ధి పొందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మనకి భారతదేశంలో. ఒకటి ఇందిరాగాంధీ, రెండవది మన సీఎం జయలలిత. మరి అటువంటి జయలలిత యొక్క కఠినమైనటువంటి మనస్సును కూడా ద్రవింపజేసి శోభన్ బాబు గారు మిత్రుడిగా ఆమె హృదయంలో స్థానం సంపాదించారంటే అది మామూలు విషయం కాదు. అంటే ఇప్పుడు ఆమెకి ఏదో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి ఒక కూతురు పుట్టింది, ఇదంతా నాన్ సెన్స్, ఇదంతా పక్కన పెట్టేసేయండి. బికాస్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఫ్యామిలీస్. అవన్నీ కూడా మనం డిస్కస్ చేయకూడదు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రెస్పెక్ట్ ద డిపార్టెడ్ సోల్స్. కాబట్టి జయలలిత గారి యొక్క ప్రభావము ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, జయలలిత గారి యొక్క ప్రభావము శోభన్ బాబు గారి మీద ఉంది అండ్ రెసిప్రొకేషన్ ఉంది. శోభన్ బాబు గారి యొక్క ప్రభావము జయలలిత గారి మీద ఉంది. జయలలిత గారు తల్లి మరణించినప్పుడు శోభన్ బాబు గారు ఆయన వచ్చి ఆమెను చాలా కన్సోల్ చేశారని, ఓదార్చారని, ఆ ఓదార్పు సమయంలో ఆయనంటే కొంచెం ఆకర్షితురాలయ్యానని, ఆయనంటే రెస్పెక్ట్, ఆకర్షితురాలంటే చెడుగా కాదు, రెస్పెక్ట్ బాగా పెరిగింది అని చెప్పేసి ఆమె తన ఓన్ ఇంటర్వ్యూస్లో ఆమె ఎన్నోసార్లు చెప్పారు. అంటే దట్ ఈస్ ద ఇండివిజువాలిటీ ఆఫ్ మెగా హీరో అనమాట శోభన్ బాబు గారు. ఇప్పుడు అలాగే ఎవరన్నా ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకుని పోలీస్ స్టేషన్కి ఎవరైనా వెళ్ళినా, లేకపోతే ఏదైనా వెళితే నువ్వు శోభన్ బాబా అని చెప్పి ఎస్ఐలు సిఐలు జోకులు వేసినటువంటి కాలం ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ లెజసీ అనేటటువంటిది ఇద్దరు భార్యలు, ఇంట్లో ప్రియురాలు, ఇంట్లో భార్య, బయట ప్రియురాలు, వంటింట్లో ప్రియురాలు, ఇట్లా రకరకాల టైటిల్స్ ఇప్పుడు కొన్ని సినిమాలు రావచ్చేమో, కానీ అవన్నీ కూడా శోభన్ బాబు గారు ఏనాడో చేసి చూపించారు. ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, శోభన్ బాబు గారు ఆయన చిన్న
ఏజ్లో కూడా ఆయన కొంచెం ఓల్డ్ ఏజ్ పాత్రల్ని అత్యద్భుతంగా వేసేవారు. చాలా సినిమాల్లో నేను చూశాను. ఇప్పుడు అందరూ కూడా ఓల్డ్ ఏజ్ వేసినప్పుడు అవి అంత పర్ఫెక్ట్గా వేయలేరు. ఈయన మెచ్యూర్డ్ అనమాట. ఇట్ షోస్ హిస్ మెచ్యూరిటీ లెవెల్స్ అనమాట. ఆయన ముసలి వయసులో పాత్రలు వేసినప్పుడు ఆయన అద్భుతంగా ఉండేవారు. ఆ తర్వాత ఆయన శోభన్ బాబు గారు ఏమన్నారంటే అందాల నటుడు కాబట్టి ఆయన సినిమా ఫీల్డ్కి అదృశ్యమైపోయాడు. నాకు కూడా అర్థమయ్యేది కాదు, ఏంటి శోభన్ బాబు గారు కనపట్లేదనండి. అంటే లాస్ట్ సినిమా వచ్చేసరికి వాళ్ళకి ఎంతవరకు ఉంది అంటే శోభన్ బాబు గారికి ఒక సర్టెన్ వయసు ఉంది. ఆ తర్వాత ఆఫ్టర్ 50s అన్నీ కూడా ముడతలు వచ్చేస్తాయి బాడీ అంతా కూడా. తర్వాత తాను అంత ఇదిగా ఉండడు కాబట్టి, అందంగా ఉండడు కాబట్టి ఆడవాళ్ళందరి హృదయంలో ఆయన చక్కగా ఒక అందగాడిగా మిగిలిపోవాలని చెప్పేసి ఆ ఫిల్మ్ రిటైర్మెంట్ ఇంకా అక్కడతో వేసేసి స్క్రీన్ మీద మరి ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, సినిమాల్లో వేయడం కానీ, అసలు ఎక్కడ బయట ప్రపంచానికి స్క్రీన్ మీద సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కూడా కనబడలేదన్నమాట. అంత ఇదిగా ఏంటంటే ఆయన ఇంప్రెషన్ ఏంటంటే ఆడవాళ్ళంతా కూడా తను అందగాడు అని పిలిచేవారు. ఆ రూపం మాత్రమే, ఆ యవ్వన రూపంలో ఉన్నటువంటి ఆ రూపం మాత్రమే వాళ్ళల్లో ముద్ర కింద ఉండిపోవాలి. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఆయన బయటికి వేరే ఓల్డ్ ఏజ్ అయిపోయినప్పుడు తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది వాళ్ళ హృదయాల్లో, వాళ్ళు హర్ట్ అవుతారు. ఆ ఉద్దేశంతో అది ఎవరికి లాస్ లేకపోయినప్పటికీ కూడా ఆయన బయటికి రాకుండా చక్కగా ఆయన అలా ఉండిపోయి తన పాత్రల్ని చక్కగా ఇచ్చేశారు. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి యూత్ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శోభన్ బాబు గారిలో ఉన్నటువంటి ఈ యొక్క కమిట్మెంట్ కానీ, వర్క్ పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, ఇవన్నీ కూడా కాకుండా దూరదృష్టి, సంపదని ఎలా పెంచుకోవాలి అనేటటువంటి టైం మేనేజ్మెంట్ని, మనీ మేనేజ్మెంట్ని చేసినటువంటి గొప్ప వ్యక్తి. అండ్ డైవర్సిఫికేషన్ని నేర్పినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అండ్ టైం మేనేజ్మెంట్ కూడా మనకి టీచ్ చేశారు ఆయన. అలాగే మనీ మేనేజ్మెంట్, డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఎక్కడ ఖర్చు పెడితే ఎక్కడ. ఈనాటి కాలంలో ఇప్పుడు షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇవి అవి వచ్చి వ్యాపారాలు, రియల్ ఎస్టేటు, రియల్టర్స్, ఈ గోలంతా వచ్చింది. కానీ ఆనాడే ఆయన మరీ పాతకాలం మనిషి ఏం కాదు, ఈ మధ్య కాలంలోనే ఆయన ఒక చక్కగా ఎదిగిపోయినటువంటి మహోన్నత గొప్ప వ్యక్తి శోభన్ బాబు గారు అనమాట. సో జయప్రద గారితో చాలా పాత్రలు వేశారు, జయసుధ గారితో, వీళ్ళందరితో కూడా మరి అన్నీ కూడా ఇంచుమించు సూపర్ హిట్స్. అండ్ అలాగే ఆయన మల్లెపువ్వు సినిమాల్లో తర్వాత ఒక నల్లగా ఉన్నటువంటి ఒక వేషంలో ఒక మహాకవిగా ఇంపర్సనిఫికేషన్ చేస్తూ తన ఫ్రెండ్ తనని మోసం చేసినప్పుడు ఆ పాత్రలో కూడా బ్రహ్మాండంగా నటించి అసలు ప్రజలందరి చేత కన్నీరు కార్పిచ్చేసినటువంటి వ్యక్తి. ఆ విధంగా బుద్ధిమంతుడిగా, తర్వాత అనేక రకమైనటువంటి సినిమాల్లో అసలు డ్రీమ్ బాయ్గా అండ్ ప్లే బాయ్ కూడా అని కూడా మనం చెప్పొచ్చు. అంటే సచ్ ఏ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ అనమాట శోభన్ బాబు గారికి. సో లెట్ హిస్ సోల్ బి రెస్ట్ ఇన్ టేక్ రెస్ట్ అని చెప్పేసి మనం ముగిద్దాం.